ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. జూన్ 2న జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు హాజరు కావాలని ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ వేడుక కావడంతో సోనియా తప్పకుండా వస్తారని నమ్మకం ఉందన్నారు. ఉద్యమకారులందరినీ వేడుకలకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు రేవంత్. రైట్గా దీనిపై మరిన్ని డీటెయిల్స్ మదార్ ఢిల్లీ నుంచి అందిస్తారు. మదార్, సీఎం టూర్ అప్డేట్స్ ఏంటి? సూర్య, కొద్దిసేపటి క్రితమే ఏఐసిసి అగ్రనాయకురాలు సోనియా గాంధీ తోటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా జూన్ 2వ తారీఖున దశాబ్ద ఉత్సవాలు ఉన్నాయి. తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించిన ఉత్సవాల్లో సోనియా గాంధీ ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించారు. దానికి ఆమె అంగీకరించినట్టుగా కూడా సీఎం కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. ఆమె రాక కోసం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా సీఎం ప్రకటించారు. అయితే ఈ వేడుకలకు ఎవరెవరిని ఆహ్వానించబోతున్నారు ఏంటి అనే దానిపైన కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లుగా సీఎం ప్రకటించారు. ఆ కమిటీకి ప్రొఫెసర్ కోదండరామ్ రెడ్డి దానికి సంబంధించినటువంటి ఆహ్వానానికి ఎవరెవరిని పిలవాలి, ఎలా ఈ వేడుకలు నిర్వహించాలనే దానిపైన, ఆ వేడుకలకు సంబంధించి ఎవరెవరిని పిలవాలనే దానిపైన కోదండరామ్ కమిటీ నిర్ణయం అనేది కూడా తీసుకుంటుంది. అయితే తెలంగాణ ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించినటువంటి ఉద్యమకారులందరినీ కూడా ప్రభుత్వ పరంగా అధికారికంగా వారిని ఇన్వైట్ చేస్తాము, వేడుకలను కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తామంటూ కూడా సీఎం చెప్పుకుంటూ వచ్చారు. ప్రజా తెలంగాణలో మొదటి వేడుకలు కాబట్టి ఈ వేడుకలకు తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ రావాలి అని కూడా ఆయన ఆకాంక్షించారు. దానికి తగ్గట్టుగానే ఆమెను ప్రత్యేకంగా కలిసి తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగం కావాల్సిందిగా ఆహ్వానించారు. అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని మన్నించి తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటానంటూ కూడా ఆమె హామీ ఇచ్చినట్టుగా సీఎం చెప్పారు. ఇక మధ్యాహ్నం కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంస్థాగత జనరల్ సెక్రటరీగా ఉన్నారు. దానికి సంబంధించి ఆయనను కూడా కలిసి తెలంగాణ వేడుకల్లో ఆవిర్భావ వేడుకల్లో హాజరు కావాల్సిందిగా ఆయనకు కూడా విజ్ఞప్తి చేశారు. మొత్తంగా ఢిల్లీ టూర్లో అయితే బిజీగా ఉన్నారు. 2 అపాయింట్మెంట్స్, అలాగే మధ్యాహ్నం తుగ్లక్ రోడ్ 23లో ఆయన అధికారిక నివాసాన్ని కూడా దానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా ఇన్స్పెక్షన్ చేశారు. అది ముగిసిన తర్వాత కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. కేసీ వేణుగోపాల్ని కలిసి రాష్ట్రానికి సంబంధించిన ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొనాల్సింది ఆయన ఆహ్వానించారు. ఆ తర్వాత కొద్దిసేపటి క్రితమే సోనియా గాంధీ, ఏఐసిసి అగ్రనాయకురాలు సోనియా గాంధీని కలిసి ఆమెను తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం కూడా తీసుకుంది. తెలంగాణ తెచ్చినా తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈసారి తెలంగాణలో మొదటిసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వేడుకలు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు 10 ఏళ్ళు పూర్తిగా వస్తుంది కాబట్టి ఈసారి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. తెలంగాణ ఇచ్చినా తెలంగాణ తెచ్చినా కాంగ్రెస్ అనేటువంటి నినాదాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలనేటువంటి నిశ్చయంతో రాష్ట్ర నాయకత్వం ఉంది. దానిలో భాగంగానే సోనియా గాంధీని, ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించి కీ రోల్ అనేది కూడా పోషించింది సోనియా గాంధీనే. అప్పుడు బిల్లు అనేది కూడా పాస్ అవ్వడం కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏర్పాటుకు సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించారు. కాబట్టి వారు ఈ వేడుకలకు హాజరవుతే అది మరింత శోభగా ఉంటుందనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే సోనియా గాంధీని ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి కలిసి రాష్ట్రానికి సంబంధించిన ఆవిర్భావ వేడుకల్లో భాగం కావాల్సిందిగా ఆహ్వానించారు. సూర్య, రైట్, థ్యాంక్ యూ మదార్.